వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు, మండలిలో ప్రతిపక్ష నాయకుడు, ఉత్తరాంధ్రలో ప్రభావం చూపించే నాయకుడు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో కూడా ప్రభావం చూపించే నాయకుడు బొత్స సత్యనారాయణ గారు రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయబోట్లేదు. ఈ ప్రచారం చాలా గట్టిగా నడుస్తుంది. అంటే ఒకటి, వయసు అయిపోయింది, అనారోగ్య సమస్యలు, చాలా కాలంగా అనేక అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. సో హెల్త్ సహకరించట్లేదు, వయసు మీద పడిపోతుంది కాబట్టి ఇక రాజకీయాల నుంచి రిటైర్ అయిపోదామని అనుకుంటున్నారు అనేది ప్రచారం నడుస్తుంది. ఇది ఎక్కడ కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు, ప్రచారం నడుస్తుంది. బొత్స గారు ఈసారి తన రాజకీయ వారసురాలిగా తన కూతుర్ని రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నారని. ఆమె పోయినసారి ఎన్నికల్లో కూడా బ్యాక్ ఎండ్లో పనిచేశారు, బొత్స అనుష గారు. ఈసారి ఆమె డైరెక్ట్గా బొత్స గారి సొంత నియోజకవర్గం చీపురుపల్లి నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తుంది. అందులో వచ్చే ఎన్నికల్లో జంజీ కల్చర్ ఒకటి ఉంటుందిగా, యువ నాయకత్వానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అందులో మహిళలకి రిజర్వేషన్ కల్పిస్తారు 33%. అంటే మహిళలకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మహిళలకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, న్యూ లీడర్షిప్కి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, యువతరానికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇదే సరైన సమయం అనుకుని తన కూతుర్ని రంగంలో దింపబోతున్నారు అనే ప్రచారం నడుస్తుంది. చీపురుపల్లి నుంచి బొత్స అనుష గారు పోటీ చేస్తారని. పోయినసారి అదే చీపురుపల్లి నుంచి బొత్స గారు పోటీ చేశారు, కాకపోతే ఎమ్మెల్యేగా ఓడిపోయారు. తర్వాత ఎమ్మెల్సీగా గెలిచారు. బొత్స గారి భార్య బొత్స ఝాన్సీ గారు కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. ఆమె కూడా పోయినసారి ఎన్నికల్లో లోక్సభకి పోటీ చేసి ఓడిపోయారు, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. సరే ఈసారి మహిళలకి కొంత రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఝాన్సీ గారు మళ్ళీ పోటీ చేయొచ్చేమో తెలీదు. కానీ బొత్స సత్యనారాయణ గారు అయితే కొంత పొలిటికల్గా రిటైర్మెంట్ తీసుకొని తన కూతుర్ని చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాలనుకుంటున్నారట. మరి చూడాలి.